నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 28వ తారీఖు మే నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు. రేపు వైశాఖ మాస బహుళపక్ష పంచమి తిథి మధ్యాహ్నం 3:23 వరకు తదుపరి షష్ఠి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:33 వరకు తదుపరి శ్రవణ నక్షత్రం. బ్రహ్మయోగం రాత్రి 2:06 వరకు తదుపరి ఐంద్ర యోగం. తైతుల కరణం మధ్యాహ్నం 3:23 వరకు, గరజ కరణం రాత్రి 2:33 వరకు తదుపరి వాణిజ్యకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 1:24 నుండి 2:56 వరకు. అమృతకాలం రాత్రి 10:38 నుండి 12:10 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:46. చంద్రోదయం రాత్రి 11:21 చంద్రాస్తమయం ఉదయం 9:51. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 9:11 వరకు. మరలా రాత్రి 11:08 నుండి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5:08 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:14 నుండి మధ్యాహ్నం 1:52 వరకు. యమగండం ఉదయం 8:57 నుండి 10:36 వరకు. వైద్యుతి పర్వకాలం, వైద్యుతి మహాపాతకాలం రేపు సాయంత్రం 6:07 నుండి రాత్రి 12:01 వరకు ఉంటుంది. రవి చంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 21:37 చేరుకోవడంతో రేపు రాత్రి 9:04 ఇది ఏర్పడుతుంది. మహాపాతకాలాల్లో ఉపాసనా మంత్రాలు జపించడానికి, అనుష్ఠానాలు చేయటానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే అనుష్ఠానాలు, ఉపాసనా మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో ఆచరించినంత ఫలితాన్ని ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. నిరయన రవి రోహిణి నక్షత్రం 2వ పాదంలో రేపు మధ్యాహ్నం 2:38 ప్రవేశిస్తాడు. అప్పటితో కర్తరి అగ్ని నక్షత్రం పూర్తి అవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.